చికెన్ బజ్జీలో మనం టేస్ట్ రావడం కోసం మనం ఏం చేస్తున్నాం, ఇందులో వెల్లుల్లి, అలాగే దీంట్లో కొంచెం ఉల్లిపాయ, మరీ ఎక్కువ అక్కర్లేదు, కొంచెం ఉంటే చాలు, అలాగే దీంట్లో కారం వేసేసి దీన్ని పేస్ట్ చేసుకొని ఈ మిరపకాయల్లో మనం స్టఫింగ్ చేసుకుందాం. మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు ఈ మిరపకాయలు ఏవైతే ఉన్నాయో ఈ గుండు మిరపకాయలు వీటన్నిటికీ చూడండి లైట్గా ఇలా కట్ చేసుకున్నాను. దీని లోపల మనం ఈ మిశ్రమాన్ని వేస్తాం. వేసే ముందు కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నిమ్మకాయ. ఇప్పుడు కొంచెం పుల్లదనము, ఆ ఉల్లిపాయ కరకరలాడుతూ కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చక్కగా ఇలా మిరపకాయ తీసుకొని లోపల కొంచెం స్టఫింగ్ చేసుకోండి. ఇలా స్టఫింగ్ చేసుకొని తర్వాత దీనిపైన మనం చికెన్ మసాలా వేసి మనం ఫ్రై చేసుకుందాం. దీని లోపల మీరు ఎంత మసాలా ఈ మిశ్రమాన్ని పెట్టగలుగుతారో పెట్టేయండి. లోపల మనకి ఆ పుల్లటి టేస్ట్ భలే అద్దిరిపోతుంది మనం ఆ చికెన్తో పాటు తిన్నప్పుడు. ఎన్నో రకాల బజ్జీలు మీరు తినుంటారు, కానీ ఇలా కరకరలాడుతూ టేస్టీగా చేసే చిల్లీ చికెన్ బజ్జీ ఏదైతే ఉంటుందో మీరు ఎప్పటికీ లైక్ చేస్తారు. ఫుల్ టేస్ట్ ఉంటుంది. దీనిలో స్టఫింగ్ చేసేసి పెట్టేసుకోండి. తర్వాత చికెన్ని దీనిపైన ఎలా కోటింగ్ చేస్తానో దానికోసం ఏ మసాలా వాడతానో చూపిస్తాను. చూడండి, మన మిరపకాయల్లో మన వెల్లుల్లి, ఆ ఉల్లిపాయ మసాలాని చక్కగా దీని లోపల వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ చికెన్ మసాలా మనం తయారు చేసుకోవాలి. ఈ చికెన్ మసాలా తయారు చేసుకోవడానికి ఇదిగోండి ఎండు మిరపకాయలు మరీ ఎక్కువ వేయకండి, ఏదో 1, 2 ఇంత, దానికి 2 కూడా ఎక్కువే, 1.5 పడితే చాలు. దీంట్లో మిరియాలు కూడా చాలా కొంచెం, ఇంత చికెన్కి మనము ఒక 10 ముక్కలు మిరియాలు. దీంట్లో కొంచెం సోఫ్ ఫ్లేవర్ కోసం జీలకర్ర, ధనియాలు గ్రైండ్ అయిన తర్వాత చికెన్తో పాటు మసాలా చక్కగా పట్టుకున్నప్పుడు ఆ కుక్ అయిన తర్వాత మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది మన ధనియాలు. ఇందులో ధనియాలు, అలాగే కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే మన చికెన్లో చూడండి అన్నీ ఇందులో వేసాను. ఈ చికెన్ మొత్తం వేయకండి, ఫస్ట్ కొంచెం వేయండి. వేసి ఫస్ట్ దీన్ని పేస్ట్ చేసుకోండి, అంటే ఆ మసాలాలన్నీ చక్కగా పేస్ట్ అవ్వాలి. అవసరం అనుకుంటే కొంచెం నీళ్లు కూడా పోయండి. ఒక సగం గుడ్డు కూడా మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా పేస్ట్లా అవుతుందో అప్పుడు మిగతా చికెన్ వేసి బరకగా గ్రైండ్ చేసుకుందాం. మరీ ఎక్కువ పేస్ట్ చేశారనుకోండి, మనము ఫ్రై చేసేటప్పుడు మనకి ఆ మీట్ దగ్గరికి అయిపోయి విరిగిపోయినట్టు అవుతుంది. అందుకని మరీ ఎక్కువ పేస్ట్ చేయదు, కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ చికెన్ కొంచెం వేసిన దాన్ని మసాలాలా చేసుకొని తర్వాత మిగతా వేసుకుందాం. మన మిరపకాయలు చక్కగా స్టఫింగ్ చేసుకున్నాము. అలాగే మన చికెన్ మిన్స్ ఆ మసాలాలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నాను. అయితే ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకోండి. చెప్పాను కదా, మీరు కావాలంటే ఇందులో లైట్గా గుడ్డు కూడా వేసుకొని మనం తయారు చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని కలిపేసుకోండి. ఈ విధంగా ఈ మిశ్రమము మీకు ఇలా డ్రైగా ఉండాలి, మరీ లిక్విడ్గా కూడా ఉండకూడదు. ఇలా చేసిన ఈ మిశ్రమాన్ని మన మిరపకాయలకి పైన మనము ఇలా తీసుకొని మిరపకాయని ఈ మిన్స్ ఏదైతే ఉందో దాన్ని కొంచెంగా తీసుకొని దీని మిరపకాయని లోపల పెట్టేసి మరీ ఎక్కువ కోటింగ్ కూడా పెట్టకండి, స్లోగా కొంచెం తీసుకొని చూడండి ఇలా తీసేసి ఆ మిరపకాయకి ఎక్కించేయండి. ఈ విధంగా ఎక్కించి దీన్ని ఆ మిరపకాయని పట్టుకొని స్లోగా ఇలా రౌండ్గా ఇలా చేస్తే అది ఈవెన్గా దానికి ఉన్న మీట్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. తర్వాత దీన్ని లైట్గా నూనె పెట్టేసి ఈ విధంగా మిరపకాయని స్టఫింగ్ చేసుకోండి. మిరపకాయని ఆ చికెన్ మిన్స్లో స్టఫింగ్ చేసుకోండి. ఇందులో మిరపకాయ లోపల పర్ఫెక్ట్గా ఉంది. చికెన్ కీమా తీసుకోండి, దీనికి స్లోగా ఈ విధంగా పట్టించేయండి.
ఈ విధంగా స్లోగా ఇలా ఇలా చేసేస్తే మీకు ఈ విధంగా పట్టేసుకుంటుంది. స్లోగా దాన్ని ఆ కాడ వైపు తీసుకొచ్చి మనకి ఆ చేతికి మనకు ఆ ఫీలింగ్ తోటే ఎంత చికెన్ మిన్స్ ఉందని తెలుస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా తయారు చేయండి. కేవలం ఈ కాడ మాత్రమే బయటికి ఉంచినట్టు పెట్టేసుకొని ఇలా మిగతాయి కూడా రెడీ చేసుకొని తర్వాత వేడి నూనెలో ఫ్రై చేసుకుందాం. మిరపకాయల్ని ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నాము. అయితే ఈ మిరపకాయల్ని మనము జాగ్రత్తగా తీయండి, నూనెలో మనం ఫ్రై చేయండి. మరీ ఎక్కువ నూనె, మరీ ఎక్కువ వేడి కూడా ఉండకూడదు. మనకి మీడియం హాట్లో ఉన్న నూనెలో మనం ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ ఒక పీస్ వేయండి. ఆ పీస్ సరిగ్గా ఫ్రై అవుతుందంటే అప్పుడు తర్వాత ఒక్కొక్కటి వేసుకోండి. ఎందుకంటే మిక్స్చర్ మనకి కరెక్ట్గా పట్టుకోలేదనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది. సో ఈ విధంగా ఈ పీసెస్ ఇలా మీడియం హాట్ ఆయిల్లో మనం ఫ్రై చేసుకొని మంచిగా, ఎందుకంటే ఇది రా మీట్, పచ్చి చికెన్ మనకు కుక్ అవ్వాలి. అందులో ఇలా మిన్స్ చేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసుకున్నప్పుడు భలే పర్ఫెక్ట్గా తయారవుతాయి. అన్నిటినీ వేయండి. ఇంకా ఒక్కొక్క 2 వాయల్లో వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోండి. పైన మంచి కలర్ వచ్చి తర్వాత ఆ లోపల తింటూ ఉంటే నా సామిరంగా అదిరిపోతుంది. స్నాక్ రూపంలో ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఈరోజు చిల్లీ చికెన్ బజ్జీ అని చేసి ఇవి పెట్టండి, భలే అదిరిపోతుంది. చాలా టేస్టీగా అందరూ వావ్ అనే విధంగా ఉంటాయి. చూడండి, మంచి ఇలా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మన బజ్జీలు. లోపల టేస్టీగా ఆ వెల్లుల్లి మసాలా మిరపకాయల్లో చూడండి ఈ మాత్రం కలర్ వచ్చిందంటే చాలు మన బజ్జీ. మన మిరపకాయ బజ్జీలు ఏ కలర్ వస్తాయో అదే విధం, కాకపోతే చికెన్ తోటి అద్భుతమైన బజ్జీలు. ఇదే విధంగా అన్నీ ఫ్రై చేసేసుకొని తర్వాత దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడైతే మనకి మంచి కలర్ వచ్చేస్తుందో అప్పుడు మన చిల్లీ చికెన్ బజ్జీల్ని ఈ విధంగా పక్కన తీసేసుకోండి. పర్ఫెక్ట్. వీటిని వేడిగా వడ్డించుకుంటే భలే సూపర్గా ఉంటుంది. సో చూస్తారు కదా, చాలా సింపుల్ చిల్లీ చికెన్ బజ్జీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉల్లిపాయ, కారపొడి వేసి చక్కగా పేస్ట్ చేసుకోండి. దీని లోపల కొంచెం ఉప్పు, నిమ్మకాయ రసం వేసి మిరపకాయలని చూపించిన విధంగా స్టఫింగ్ చేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో ఎండు మిరపకాయలు, కొంచెం మిరియాలు, సోంపు, జీలకర్ర, ధనియాలు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం చికెన్ ముక్కలు వేసి పేస్ట్ చేసుకోండి. దాంట్లో ఉప్పు కలుపుకొని చూపించిన విధంగా మిరపకాయలకి చక్కగా కోటింగ్ చేయండి. మంచిగా స్టఫ్ చేసిన తర్వాత ఆ మిరపకాయల్ని చక్కగా చికెన్ మిన్స్ తోటి కవర్ చేసి కోట్ చేసిన తర్వాత దాన్ని వేడి నూనెలో ఫ్రై చేసి వేడిగా మీరు టమాటో కెచప్ వేరే సాస్ తోటి, చిల్లీ గార్లిక్ సాస్ తోటి వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.